నాయకత్వం సతీష్ కుమార్ గారి నాయకత్వం సతీష్ కుమార్ గారి నాయకత్వం భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ముఖ్య లక్ష్మణ్ నాయక్ గారు 6వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థిగా సతీష్ బాబు గారి ఆశీస్సులతోటి టికెట్ ఇవ్వడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు, అలాగే హరీష్ రావు, ఎట్పల్లి లక్ష్మీకాంతారావు గారు, అలాగే మా ప్రియతమ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరి ఆశీస్సులతోటి 6వ వార్డులో అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మేము 6వ వార్డు ప్రజలకు విన్నపం చేస్తూ ఉన్నాం. గతంలో ముఖ్య లక్ష్మణ్ నాయక్ గారు సతీష్ బాబు గారి ఆశీస్సులతోటి హుస్నాబాద్నే 4వ వార్డులో పోటీ చేసి గెలిచి అక్కడ ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రజల మన్ననలు పొందిండు. మరి లక్ష్మణ్ నాయక్ గారి కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వాళ్ళ నాన్న గతంలో సర్పంచ్ చేసిర్రు, వాళ్ళ వదిన గారు కూడా ఎంపీ చేసిర్రు. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. అట్లాగే వారికి అనుభవం ఉన్నది. గతంలో కూడా ఈ మున్సిపల్ వ్యవస్థలో కూడా 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన అనుభవం ఉన్నది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో గతంలో కూడా మార్కెట్ డైరెక్టర్ కూడా చేయడం జరిగింది. సతీష్ బాబు గారి ఆశీర్వాదంతో మార్కెట్ డైరెక్టర్ కూడా 3 సంవత్సరాలు మరి పనిచేయడం జరిగింది. మరి వారు బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి వారి కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించింది. తప్పకుండా ఈ 6వ వార్డులో మేము చెప్తా ఉన్నాం మా ప్రజలందరికీ. మరి ఈ వార్డులో ఉన్న ప్రజలకు విన్నపం ఏంటంటే, గత 40 సంవత్సరాల నుంచి ఈ ఎల్లం బజార్లో మొదటిగా నివాసంలో ఉన్న మేము ప్రజలందరికీ మమేకంగా ఒక కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాం. ఈ వార్డులో 40 సంవత్సరాల నుంచి మాకు అన్ని కుటుంబాల పరిచయాలు ఉన్నాయి. మరి వారు కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగి పెద్ద అయింది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి పోయిన అక్క చెల్లె అన్నదమ్ములు అందరూ అంటూ ఉన్నారు, ఈసారి తప్పకుండా అభ్యర్థి మాకు తెలిసిన వ్యక్తి, పిలవగానే ఇంటికాడ నుంచి పిలిస్తే వస్తాడు, మా అందరికి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆశీర్వదిస్తామని చెప్పి, అలాగే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు, గతంలో ఈ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సతీష్ బాబు గారి నేతృత్వంలో చాలా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అభివృద్ధి చెందినాయని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కావచ్చు, మోరి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇళ్ల సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలు నేరుగా వచ్చి లక్ష్మణ్ నాయక్ను సంప్రదించి తప్పకుండా వార్డు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి సతీష్ బాబు గారి ఆశీస్సులు వెన్నంటి ఉంటాయి. రాబోయే ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి గొప్ప మనసుతోటి ముఖ్య లక్ష్మణ్ నాయక్ కారు గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ముఖ్య లక్ష్మణ్ నాయక్ గారికి మద్దతుగా మేము రావడం జరిగింది. ఇక్కడ 6వ వార్డులో స్థానికంగా 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ అందుబాటులో ఉండి తను స్థానికంగా అందరికి తెలిసినవాడు, అందరి మన్ననలు పొందినవాడు కాబట్టి ఈ వార్డులో కూడా మేము ప్రచారం తిరుగుతూ ఉంటే తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి అని ప్రజల నుంచి మంచి మన్ననలు పొందడం జరుగుతున్నది. కాబట్టి 6వ వార్డు ప్రజలు అందరూ ముఖ్య లక్ష్మణ్ నాయక్ గారికి కారు గుర్తుకి ఓటేసి గెలిపించగలరు. ప్రతి ఒక్కరూ లక్ష్మణ్ నాయక్ అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఏ సమస్య ఉన్నా, వార్డులో ఏ సమస్యలు ఉన్నా తన సహాయ సహకారాలు ఎప్పటికీ మీకు అందిస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కారు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో ముఖ్య లక్ష్మణ్ నాయక్ గారిని గెలిపించగలరు. కారు గుర్తుకే మన ఓటు వేసి అందరూ ఆశీర్వదించగలరని నాకు తెలుసు. మన వాడుకు లక్ష్మణ్ ఉన్నాడు, మన వాళ్ళ నుండి కలిసి ఉంటారు. ఎన్ని ఇప్పుడు 30 సంవత్సరాల నుండి కలిసి ఉంటాను. లక్ష్మణ్ నాయక్ ఏంటో నీకు తెలుసు. లక్ష్మణ్ నాయక్ గెలిస్తే ఇప్పుడు మోరీలు మనము సంవత్సరాల కొద్ది చెప్పినా కూడా మోరీలు వచ్చి తింటారా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటే తింటారా? రేపు మన లక్ష్మణ్ గెలిచిండు అనుకో, రేపు మనకు మోరీలు అయినా, రేపు తీసుకోండి ఏది ఉన్నా కూడా వచ్చి కేసీఆర్ నీళ్ళు మనం ఎందుకు పట్టుకుంటున్నాం? బిందె పట్టుకొని ఎక్కడో నడిచేది, మరి ఇలా కేసీఆర్ నీళ్ళు వచ్చేది. కాబట్టి అట్లా అందరికీ చెప్పు, కారు గుర్తు కోట